హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బులక్ష్మి రెసిపీస్ ఆర్ బ్లాగ్స్. ఈరోజు బులక్ష్మి రెసిపీస్లో ఎగ్ బుర్జీ చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుద్దండి నేను ఎగ్ బుర్జీని ఎలా చేశానో. సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి. అందులోనే ఒక స్పూను నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఇటెక్కినాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయినాక ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఆనియన్. అందులోనే 2 టమాటాలు అండి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి. అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలవబెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. 2 నిమిషాలు మూత పెట్టి టమాటాలని మగ్గించుకోండి. చూడండి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు మొత్తం మగ్గినాయి కదండి. అలా ఒకసారి కలవబెట్టేసుకోండి. అందులోనే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ అండి, ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి కొద్దిగా వేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. అందులోనే 6 ఎగ్నండి పగలగొట్టుకొని వేసుకోండి. ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని అలా మంచిగా ఫ్రై చేసుకోండి ఎగ్స్ని. చూడండి నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా ఫ్రై అవ్వాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడు కింద అడుగు మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతుందండి. అందులోనే కసూరి మేతి కొద్దిగా నలుపుకుంటూ వేసుకోండి. కసూరి మేతి ఇష్టపడిన వాళ్ళు ధనియా వేసుకోండి. వేసుకొని అలా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బుర్జీ అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే సింబల్ని అయితే దబాయించండి. ఈ ఎగ్ బుర్జీ రోటీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.